హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మహిర్ తనూజ ఎంగేజ్మెంట్కి అందరూ వస్తారు. కానీ త్రిలోక్ మాత్రం ఆమెకు ఎంత వెతికినా కూడా కనిపించటం లేదు. ఏంటబ్బా, అందరూ వచ్చారు కానీ త్రిలోక్ రాలేదు అని ఆమె ఫేస్ నీరసంగా పెట్టుకుంటుంది. అప్పుడే వెనక నుండి ఆమె భుజం మీద చెయ్య పడుతుంది. ఎవరా చెయ్యి వేసింది అన్నట్లుగా వెనక్కి తిరిగితే ఎదురుగా త్రిలోక్ నవ్వుతూ తనకు కనిపిస్తాడు. అతను కనిపించిన వెంటనే తనలో మెరుపు, పెదవుల మీద నవ్వు చేరిపోతుంది. కానీ అది అతనికి తెలియకూడదు అని, ఏంటి ఇలా వెనగ్గా వచ్చి నా మీద చేతులు వేస్తున్నారు, ఇలా ఆడపిల్ల మీద చేతులు వేయటం తప్పు అని మీకు తెలియదా అని లేని కోపాన్ని అతని మీద అతి కష్టంగా ప్రదర్శిస్తుంది. అతను ఆమె బుగ్గ మీద చేతులు వేసి తడుతూ, చాలు చాలు, నువ్వు ఇక్కడ ఉండి నా కోసం ఎదురు చూస్తున్నావని నేను కనిపెట్టి ఇక్కడికి వస్తే నాకే నీ వేషాలు తెలియకూడదు అని ట్రై చేస్తున్నావా? అంత అవసరం లేదులే, నేను వచ్చేసాను కదా, ఎంతసేపు కావాలి అంటే అంతసేపు చూడొచ్చు అని అతను ఏమాత్రం నవ్వు చెదరక ఆమె వైపే చూస్తూ ఉండటంతో ఇక ఆమె తన కోపాన్ని కూడా ఎక్కువసేపు అతన్ని చూస్తూ ప్రదర్శించలేక కష్టంగా తన ఆనందాన్ని అతనికి కనిపించకూడదు అని తలదించుకుంటుంది. ఏంటి మేడం గారు తలదించుకుంటున్నారు అంటూ ఆమె గడ్డం పట్టుకుని తలను పైకి లేపితే, ఏమీ లేదు, నేనేమి ఇక్కడ మీకోసం ఎదురు చూడటం లేదు, నార్మల్గా పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అంటే చూస్తున్నాను అంతే అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్తుంది, అతని వైపు సూటిగా చూడలేక. అవునా, మరి దానికోసం ఇక్కడ ఇలా గోడ చాటు నుండి చూడవలసిన అవసరం ఏంటో ఎదురుగా ఉండి చూసినా సరిపోతుంది కదా, నువ్వు ఇక్కడ ఉండి చూడటం నేను గమనించే నీకు కనబడకుండా ఇలా ఇక్కడ నీ వెనకగా వచ్చాను అని అన్నాడు త్రిలోక్. అబ్బో గొప్పేలే, ఓ గొప్ప పని చేశారు అని చిన్నగా అంటుంది తపస్య తనలో తానే నవ్వుకుంటూ. అవును మరి గొప్పే అంటూ అతను రెండు చేతులు పట్టుకొని, నేను నీకు చెప్పిన దానికి నువ్వేం ఆలోచించావు, ఇంతకీ ఆన్సర్ ఏమని చెప్తున్నావు, నాకు తెలిసి నువ్వు ఎస్ చెప్తావు అని ఇంకా స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదు, దానికోసం నువ్వు చెప్పే మాట కోసం నేను ప్రత్యేకంగా ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత నీ కళ్ళే నాకు సమాధానం చెప్పేశాయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని అనటంతో చిన్నగా కళ్ళు ఎత్తి అతని వైపు సూటిగా చూస్తుంది తపస్య. అతను ఐ బ్లింక్ చేయటంతో చిన్నగా కళ్ళు వాల్చేస్తుంది సిగ్గుతో. ఆమెకు దూరం జరిగి పైనుంచి కింద వరకు ఆమెను చూస్తాడు. వైట్ అండ్ స్కై బ్లూ కలర్ లెహంగాతో దివి నుండి భూమికి దిగివచ్చిన దేవకన్యల ఆమె కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ మేకప్, పెదవులకు లిప్స్టిక్ కూడా అవసరం లేకుండా ఎర్రగా కనిపిస్తూ ఉన్న ఆమె పెదవులు తనని ఊరిస్తూ ఉన్నాయి. నగలు కూడా ఆమెకు ఎక్కువగా కాకుండా ఆ చేతికి ఈ చేతికి రెండు గాజులు చూస్తుంటేనే తెలుస్తుంది అవి బంగారం. అలానే మెడలో చిన్న నెక్లెస్, ఆమె అటూ ఇటూ కదులుతూ ఉంటే ఊగుతూ ఉన్న చెవలకి బుట్టలు తన చూపులు తిప్పుకోనివ్వకుండా చేస్తూ ఉండటంతో, ఈరోజు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు, నా కోసమేనా ఇంత అందంగా రెడీ అయ్యి ఉన్నావు అని అతను అడగటంతో ఆమె సమాధానం చెప్పకుండా వెనక్కి తిరుగుతుంది. త్రిలోక్ తపస్యను వెనక నుండి హత్తుకొని, చాలా బాగున్నావు తెలుసా, ఇలా ముచ్చటేస్తుంది నిన్ను ఇలా చూస్తుంటే, లేకపోతే నా వద్దులే ఇప్పుడు బాగోదు, చెప్పటానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చిన్నగా గుసగుసగా ఆమె చెవిని తన పెదవులను తాకిస్తూ అంటాడు. అతని పెదవులు తన చెవికి తాగుతుంటే తన మది అలజడి పెరిగి శరీరం అంతా కొత్త పులకింతలు తొక్కుతూ చిన్నగా వణుకు స్టార్ట్ అవుతుంది ఆమెలో. అది గమనించిన అతను నవ్వుతూ ఆమెను తన వైపు తిప్పుకొని ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఒక్కసారి అలా హత్తుకొని వెంటనే వదిలిపెట్టి ఆమెను పట్టించుకోనట్లుగానే తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళిపోతాడు. అప్పటి వరకు అతను అలా పట్టుకొని ఉంటే ఏమీ మాట్లాడలేకపోయింది. అతను తన నుంచి దూరం వెళ్ళిపోతుంటే మాత్రం తన మనసు తట్టుకోలేక బాధపడిపోయింది. ఇదేంటి, తను వెళ్ళేది పెళ్ళిలోకే కదా, నా దగ్గరగానే ఉన్నాడు, నాకెందుకని ఇలా అనిపిస్తుంది, నిజంగా తను నాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి అని
నా మనసు కోరుకుంటుందా అని తనను తానే ప్రశ్నించుకుంటుంది. వెంటనే తన మనసు అవును అన్నట్లుగా సమాధానం తెలియజేస్తూ కొత్తగా శరీరంలో వస్తున్న మార్పులు ఆమెకే తెలియటంతో సిగ్గుతో పెదవుల మీద నవ్వు వచ్చి చేరుతుంది. అలా నవ్వుకుంటూ తను కూడా తనూజ దగ్గరకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయావే ఇంతసేపు అని తనూజ తపస్యను అడిగితే, పెళ్లి వాళ్ళు వచ్చారు కదా అందుకని వెళ్ళాను అంటూ అప్పుడు కూడా స్వీట్స్ తింటూ ఉన్న తనూజాని చూసి, అబ్బా ఇప్పుడు కూడా ఏంటే స్వీట్స్ అంటూ ఆమె చేతిలో ఉన్న స్వీట్స్ని పక్కకు తీస్తుంది తపస్య. ప్లీజ్ 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 ఒక్కటే తింటానే ఇక ఎక్కువగా తినను అని తనూజ బ్రతిమలాడటంతో సరే ఈ ఒక్కటే అంటూ ఆమె చేతిలో ఒక స్వీట్ పెట్టింది తపస్య. మయూర్ సరళ ఇద్దరు మహిర్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు. మదన్ ఒక పక్కగా కూర్చొని వాళ్ళని చూస్తూ అక్కడ అరేంజ్ చేసిన స్వీట్స్ హాట్స్ అన్నీ కూడా హ్యాపీగా తింటూ ఉంటాడు. త్రిలోక్ తపస్య దగ్గర నుండి నవ్వుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తిని చూడక ఢీ కొడతాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కింద పడటంతో, చూసుకోలేదు అంకుల్, సారీ, మీకు మరొక జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండండి అని త్రిలోక్ ముందుకు వెళుతుంటే ఆ వ్యక్తి త్రిలోక్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. త్రిలోక్ అక్కడ నుంచి పక్కకు వెళ్తుంటే అతని చేతిని పట్టుకొని నువ్వు అని అతను అడిగితే, నేను పెళ్లి కొడుకు ఫ్రెండ్ని అంకుల్ అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న మరొక జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ఇస్తాడు. అతను ఇంకా అలానే త్రిలోక్ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు అనేది తనకి ఒక క్లారిటీ లేదు. తన మనసులో అనుకున్నది నిజమా కాదా అని వెళుతున్న త్రిలోక్ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే అతని భార్య రావటంతో, ఎటువైపు చూస్తున్నారండి అని ఆమె అడుగుతుంది. అప్పటి వరకు త్రిలోక్ని చూస్తూ ఉన్న ఫణేంద్ర, ఏమీ లేదు పావని, ఆ వెళ్తున్న అబ్బాయి బాగా తెలిసిన అబ్బాయిలా కనిపిస్తుంటేను చూస్తూ ఉన్నాను అంతే అని అన్నారు. మనం రేపు వెళ్ళిపోవాల్సిందేనా, తప్పదా అని ఆమె కొంచెం బాధపడుతూ అడుగుతుంటే, తప్పదే, మనకి మన కూతురు జీవితమే ముఖ్యం కదా, తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం తనకి మంచిది కాదు, తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి కూడా ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి వారం రోజులు పైనే అయింది, ఇంకా ఇక్కడ ఉంటే అమ్మో ఇక నేను మాట్లాడలేను అని అన్నారు ఫణేంద్ర. ఒకసారి మామయ్య గారిని కలిసి వెళ్తే బాగుంటుందేమో అని అన్నది పావని. లేదు, మనం ఇక్కడికి వచ్చినట్లుగా నాన్నకు తెలియటానికి వీల్లేదు, తెలిస్తే నాన్న ఇంకా ఎక్కువ కంగారు పడిపోతారు, అందుకే వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసేశాను, ఇక మనం ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే బయలుదేరటమే అని అతను అంటే, ఆమెకు ఇండియా వదిలిపెట్టి లండన్ వెళ్ళటం ఇష్టం లేకపోయినా కూడా తన కూతురు కోసం కష్టంగా ఓకే అంటుంది. మరి ఈ విషయం తపస్యకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో